వ్యాయామం చేయాలని ఉంది కానీ జిమ్ముకు వెళ్లేంత టైం దొరకటం లేదని బిజీ అని మనలో చాలా మంది వాపోతూ ఉంటారు. అయితే ఆరోగ్యం కోసం గంటల తరబడి చెమటోడ్చాల్సిన పని లేదు. కేవలం 5 నుంచి 10 నిమిషాల సమయం చాలని చెబుతారు నిపుణులు. రోజు మొత్తంలో ఆఫీసు విరామ సమయాల్లోనో లేదనంటే టీవీ చూస్తూ ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న వ్యాయామాలు సైతం గంటల తరబడి చేసే జిమ్ వర్కౌట్లతో సమానమైన ఫలితాన్ని ఇస్తాయని పరిశోధనలో తేలింది. మినీ వర్కౌట్లుగా పిలిచే ఈ చిన్న చిన్న వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూర్చుంటే కొండైనా కరుగుతుంది అన్నారు పెద్దలు. కానీ నేటి డిజిటల్ యుగంలో గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోవడం వల్ల మనిషి ఆరోగ్యమే కరిగిపోతుంది. వ్యాయామం చేయాలనే ఆశ ఉన్నా ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దొరకడం లేదని బాధపడేవారికి ఆధునిక వైద్య విధానం అందిస్తున్న అద్భుత వరమే ఈ మినీ వర్కౌట్స్. రోజులో ఒకేసారి గంటల తరబడి చెమటలు చిందించక్కర్లేకుండా ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాల చొప్పున విడతల వారీగా చేసే చిన్నపాటి శారీరక శ్రమని మినీ వర్కౌట్స్ అంటారు. ఇలా రోజుకు 3 సార్లు చేసే 10 నిమిషాల వ్యాయామం ఒకేసారి చేసే 30 నిమిషాల జిమ్ వర్కౌట్తో సమానమైన ఫలితాలు ఇస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధనలు చెబుతున్నాయి. మనం ఈ చిన్నపాటి కదలికలు చేసినప్పుడు మన శరీరంలో రక్తనాళాల ఆరోగ్యం మెరుగవుతుంది. కండరాల్లో గ్లూకోజ్ వినియోగం పెరిగి ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వచ్చి మధుమేహం చక్కగా నియంత్రణలో ఉంటుంది. తాజా అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ప్రతి 2 గంటలకు ఒకసారి కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా మెట్లు ఎక్కడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం 30% తగ్గుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆఫీస్లో కుర్చీలో కూర్చొని చేసే స్ట్రెచెస్, ఇంట్లోనే చేసే లైట్ స్క్వాట్స్ లేదా స్కిప్పింగ్ వంటి చిరు వ్యాయామాల మూలంగా మెదడులో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు చక్కగా విడుదలవుతాయి. ఇవి డిప్రెషన్, మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని చెబుతారు డాక్టర్లు. సమయం లేదనో బిజీగా ఉన్నామనో సాకులు వెతకకుండా రోజులో కాసేపు చిన్న చిన్న మినీ వర్కౌట్స్ చేయడాన్ని అలవాటు చేసుకుంటే చాలు మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.